హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'రాజుగారి బంగళా'. వైజయంతి గారు రచించారు. ఇది సస్పెన్స్ నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. నేషనల్ హైవేకి రెండు వైపులా విస్తరించున్న చిన్న పల్లెటూరు పెద్దిరాజుపాలెం. ఆ పేరుకి ఆ ఊరికి ఓ చరిత్ర ఉంది. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది ఓ కోటలాంటి బంగళా. అదే రాజుగారి బంగళా. హైవే మించి కనిపిస్తూ ఉంటుంది. అందులో నివసించిన రాజుల గురించి జనాలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ. కాలక్రమంలో రాజులు సిటీల బాట పట్టడంతో ప్రస్తుతం చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది ఆ బంగ్లా. విలాసవంతమైన పెద్ద బంగ్లా అది. టెర్రస్ మీద నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు నారాయణరాజు. తనతో పాటుగా ఇంకొక వ్యక్తిని తీసుకుని అతని వద్దకొచ్చాడు వెంకట్రాజు. అన్నయ్య పిలిచాడు. నారాయణరాజు వీరి వైపు తిరిగి చూసి కూర్చోమని సైగ చేసి తిరిగి ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయాడు. ఓ 5 నిమిషాలు గడిచాక అతను మాట్లాడడం పూర్తయింది. వచ్చి వీళ్ళకి ఎదురుగా కూర్చుంటూ చెప్పు అన్నాడు వెంకట్రాజును చూస్తూ. అన్నయ్య, ఇతను బ్రహ్మవని ఈవెంట్ మేనేజర్ అన్నాడు తనతో వచ్చినతని చూపిస్తూ. అతను నమస్కారం పెట్టాడు. నారాయణరాజు తలూపి వివరాలన్నీ చెప్పావా అడిగాడు వెంకట్రాజుతో. అతను తలూపి వీళ్ళొకసారి బంగ్లా చూస్తారట అన్నాడు. సరే, నీకెప్పుడు వీలవుతుందో చూసి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు అన్నాడు నారాయణరాజు. ఇంతలో అతని ఫోన్ మోగింది. నెంబరు చూసుకుని మిగతా విషయాలు నువ్వు మాట్లాడు అంటూ లేచి వెళ్ళిపోయాడు నారాయణరాజు. వెంకట్రాజు బ్రహ్మం వైపు తిరిగి, చూడండి బ్రహ్మంగారు, మీ సంస్థకున్న పేరును చూసి ఈ కాంట్రాక్ట్ మీకు ఇస్తున్నాను. ఎక్కడా తేడా రావడానికి వీల్లేదు. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. పైగా మా బంధువులే చాలా మంది ఉన్నారు. ఇంతమంది కోసం ఏర్పాట్లు చేయాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. సార్, ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా చేశాం. అందరూ బాగా చేశామని మెచ్చుకున్నారు. మీ పని అంతకంటే ఇంకా బాగా చేసేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇంతకు ముందువన్నీ ఇక్కడే సిటీలో కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేశాం. మీరు అదేదో పల్లెటూరు అంటున్నారు. ఒకసారి మాకు ప్లేస్ చూపిస్తే దాన్ని బట్టి మేము ఒక అంచనాకొస్తాం. మీరు ఎంత తొందరగా తీసుకెళితే మా పని అంత త్వరగా ప్రారంభిస్తాం చెప్పాడు బ్రహ్మం. వెంకట్రాజు ఓ నిమిషం ఆలోచించి, సరే, మనం రేపే వెళదాం. ఇక్కడి నుంచి దాదాపు 1.5 గంట ప్రయాణం. మీరు అక్కడే ఉండిపోతారా, తిరిగి వచ్చేస్తారా అడిగాడు. చూసొచ్చేస్తాం సార్. దాన్ని బట్టి ఓ ఎస్టిమేషన్కి వస్తే మా పని మొదలు పెడతాం అన్నాడు బ్రహ్మం. మర్నాడు 10 గంటలకి వెంకట్రాజు తన కారులో బ్రహ్మం టీం వ్యాన్లో బయలుదేరారు. సరిగ్గా 1:30కి కారు హైవే నుంచి మలుపు తీసుకుని సరాసరి బంగ్లా గేటు వద్దకు వెళ్లి ఆగింది. ఆ గేటు దగ్గరున్న తాత కారును చూస్తూనే గేట్లు బార్లా తెరిచాడు. కారు ఆ వెనకాలే వ్యాను వెళ్లి లోపలాగాయి. కారులోంచి వెంకట్రాజు దిగాడు. వ్యాన్లోంచి బిలబిలమంటూ ఓ 10 మంది ఆడామగా దిగారు. గేటు దగ్గరగా వేసి ఆ తాతొచ్చి వెంకట్రాజుకి దండం పెట్టి, బావున్నారండి సినరాజు గారు, సాన్రోలైపోయింది చూసి. పెదరాజు గారు, బుల్లిరాజు గారు అందరూ బావున్నారా అడిగాడు. ఆ, అంతా బాగానే ఉన్నారు. చూడు తాత, అదిగో వాళ్ళంతా ఇక్కడే ఉండి పనిచేయడానికి వచ్చారు. వాళ్లకు కావలసిన అవసరాలు నువ్వే చూసుకోవాలి చెప్పాడు వెంకట్రాజు. తాత మొహంలో ఆందోళన కనపడింది. వీళ్ళందరికీ ఇక్కడేటండి పని అడిగాడు. పద, లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హాల్లోకి దారి తీశాడు. విశాలమైన వరండా దాటి పెద్ద హాల్లో అడుగు పెట్టారు అందరూ. విశాలంగా ఉన్న ఆ పెద్ద హాలుకు ఆనుకుని గదులున్నాయి. గుమ్మానికి ఎదురుగా అవతల వైపు మేడపైకి మెట్లున్నాయి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ బంగ్లా అంది శ్వేత. అవునే, అచ్చంగా పూర్వం రాజులుండేవారు చూడు అలాంటి కోట్లా ఉంది అంది మంగ చుట్టూ చూస్తూ. ఇది రాజుగారులుండే బంగ్లానేనమ్మా, కాకపోతే ఇప్పుడు ఉండడం లేదు, అంతే తేడా అన్నాడు బుల్లబ్బాయి. వెంకట్రాజు వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. తాత వెళ్లి అతని పక్కనే నిలబడ్డాడు. బ్రహ్మం అతని వద్దకొచ్చి, సార్, మేం బిల్డింగ్ మొత్తం చూసొస్తాం అన్నాడు. వెంకట్రాజు తలూపాడు. బ్రహ్మం తన టీంని తీసుకుని మేడ మీదకు వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తాత వెంకట్రాజు దగ్గరగా వచ్చి, బాబు, ఈ బంగ్లా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా, అయినా వాళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు రానిచ్చారు అన్నాడు మెల్లగా. వెంకట్రాజు వెనక్కి తిరిగి బ్రహ్మం వాళ్ళని చూశాడు. వాళ్ళంతా తమ పని చూసుకుంటున్నారు. తాత వైపు తిరిగి, చూడు తాత, వాళ్ళు చాలా ముఖ్యమైన పని మీద వచ్చారు. అన్నయ్య గారి అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయింది. మగపెళ్లివారు పెళ్లి ఈ బంగ్లాలోనే చేయమని మరీ మరీ పట్టుబట్టి కూర్చున్నారు. ఆ పెళ్లి పనులు చూసుకోవడానికే వీళ్ళొచ్చింది అన్నాడు. అబ్బో, పాపగారికి పెళ్ళా? తెగ సంతోషపడిపోయాడు తాత.
అంతలోనే అతని మొహం వాడిపోయింది. బాబు, పెళ్లి కుదిరింది, చాలా సంతోషం. కానీ ఈ బంగ్లాలో చేస్తారా? ఈ బంగ్లా గురించి వాళ్లకు చెప్పు ఉండాల్సింది కదా అన్నాడు తాత. తాత, ఏమైంది ఈ బంగ్లాకి? అంతా బాగానే ఉంది కదా. ఇక్కడ శుభకార్యం చేయాలనుకోవడం తప్ప? అడిగాడు వెంకట్రాజు విసుగ్గా. తాత ఓ నిమిషం ఆగి, బాబు, సాన్ రోజులై మీరెవరిక్కడ లేరు కాబట్టి చాలా విషయాలు మీకు తెలియవు. ఇందులో ఉండడం క్షేమం కాదు అన్నాడు కొంచెం భయంగా. ఎవరికి క్షేమం కాదు? చూడు తాత, ఈ బంగ్లా మాది. ఇందులో ఉండడానికైనా ఏం చేయడానికైనా మాకే హక్కుంది. అందులోనూ మగ పెళ్లివారు ఇక్కడే చేయమని అంత గట్టిగా చెప్పాక కాదని ఎలా అనగలం అన్నాడు వెంకట్రాజు. తాత నెమ్మదిగా ముందుకొచ్చి వెంకట్రాజు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. బాబు, ఇక్కడ విషయాలు చెప్పడం నా ధర్మం కనుక చెప్తున్నాను. ఈ బంగ్లా చాలా కాలమై ఖాళీగా ఉన్నది. కానీ ఇందులో ఎవరో తిరుగాడుతున్నట్టే ఉంటాది. రాత్రి పగలో కూడా ఎవరో ఇక్కడ ఉన్నట్టే ఉంటాది. చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. ఓ 20 ఏళ్ల కిందట అనుకుంటాను. ఓ 3 కుర్రాళ్ళు, ఏమీ లేదు ఇందులో ఎవరూ లేరని చూసిరాడానికని పట్టపగలే లోపలికొచ్చినోళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. అర్థమైందా? అడిగాడు. వెంకట్రాజు అంతా విని ఓ నిమిషం మౌనంగా ఊరుకున్నాడు. తర్వాత తలూపి, ఆ, అర్థమైంది. అంటే ఈ కొంపలు దెయ్యాలు గట్రా చేరే అంటావు, అవునా? అడిగాడు. తాత తలూపాడు. తాత, ఇంకా ఏ కాలంలో ఉన్నావు అసలు? ఈ దెయ్యాలు, భూతాలు, మాయలు, మంత్రాలు ఇవన్నీ మేము నమ్ముతామనుకుంటున్నావా? ఈ కాలంలో అలాంటివేమీ లేవు. నువ్వేం భయపడకు. అంతేకాదు, వాళ్ళు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి వాళ్ళని భయపెట్టాలని చూడకు. వాళ్ళు ఈ కాలం పిల్లలు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని అసలే పెళ్లి దగ్గరకు వస్తోంది అన్నాడు వెంకట్రాజు. తాత అతని వైపే చూస్తూ ఊరుకున్నాడు. ఆ, ఇంకొకటి, వాళ్ళంతా రేపో ఎల్లుండో వచ్చి పెళ్లి అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కావలసిన పనులన్నీ నువ్వే చూడాలి. ఎంతమంది మనుషులు కావాలో పెట్టుకో. పని ఎక్కడా ఆకూడదు చెప్పాడు వెంకట్రాజు. తాత నీరసంగా తలూపాడు. 2వ అంతస్తులోని గదులన్నీ చూస్తున్నారు బ్రహ్మం టీం. హాలుకున్న కిటికీలోంచి బయటకు చూసిన మంజీరకి కింద తోటలో ఓ చెట్టు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఇటే చూస్తూ కనిపించాడు. అతని వేషధారణ కాస్త విచిత్రంగా అనిపించింది ఆమెకు. పంచి కట్టుకుని మీద కొంచెం పొడవుగాను చొక్కా వేసుకుని తలపాగా చుట్టుకున్నాడు. నడుముకి బెల్టులాగా ఓ గుడ్డ కట్టుకున్నాడు. కుడి చేతిని వెనక్కి పెట్టుకుని నిలబడ్డాడతను. మంజీర కిటికీకి దగ్గరగా వెళ్ళింది. అతను మెల్లగా కుడి చేతిని ముందుకు తీశాడు. ఆ చేతిలో యుద్ధాలలో వాడే పెద్ద కత్తి ఉంది. ఆ కత్తి నుండి రక్తం కారుతోంది. మంజీర ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. అతను కత్తెత్తి నరికినట్టుగా గాల్లో తిప్పాడు. ఉలిక్కిపడి సార్ అంటూ అటు పరిగెత్తింది మంజీర. ఆమె అరుపులకి అంతా ఆమె చుట్టూ చేరారు. ఏమైంది మంజు, ఎందుకిలా అరిచావు? అడిగాడు బ్రహ్మం. ఆ కింద ఎవడో కత్తి పట్టుకుని నిలబడ్డాడు సార్. ఆ కత్తి నుంచి రక్తం కారుతోంది. ఎవరినో చంపేసి వచ్చినట్టున్నాడు సార్ అంది భయంగా. భయపడకు మంజు, ఇది పల్లెటూరు. ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. వాడు ఏ కోడినో చంపుంటాడు, అంతే. పద చూద్దాం అంటూ ఆ కిటికీ దగ్గరకు వచ్చారు అందరూ. అక్కడి నుండి మంజు చూపించిన వైపు చూసిన వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించలేదు. చూసావా, ఎవరూ లేరు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే అని అందరినీ చూస్తూ, చూడండి, మీ అందరికీ ఇదే చెప్పడం. మనం ఇక్కడ దాదాపుగా ఓ 1 నెల రోజులు ఉండాల్సి రావచ్చు. ఇది మనకి చాలా ముఖ్యమైన కాంట్రాక్ట్. ఇది గనక బాగా చేసినట్లయితే వెంటనే ఇంకోటి దొరుకుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి మనం అన్నాడు బ్రహ్మం. వెంటనే ఇంకొకటా? ఏంటి సార్ అది? అడిగాడు ప్రతాప్. ఇప్పుడు జరుగుతుంది రాజుగారి అమ్మాయి పెళ్లి. అయితే రాజుగారి అబ్బాయి కూడా పెళ్లి కుదిరిందట. ఈ పెళ్లి గనక మనం బ్రహ్మాండంగా చేశామనుకోండి, వాళ్ళ అబ్బాయి పెళ్లి కాంట్రాక్ట్ కూడా మనకే ఇస్తారు చెప్పాడు బ్రహ్మం. ఓకే సార్ అన్నారు అందరూ. 2 రోజుల తర్వాత వాళ్ళకి కావలసిన సరంజామంతా తీసుకుని బ్రహ్మం టీం బంగ్లాకు తిరిగొచ్చారు. మొదట బంగ్లాకు చేయాల్సిన చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేసి రంగులు వేసే పని మొదలు పెట్టారు. తాత వంట పని చూడ్డానికి ఓ 4గురిని పనిలో పెట్టాడు. సాయంత్రం దాకా తమ పని చూసుకున్నారు బ్రహ్మం వాళ్ళు. రాత్రి భోజనాలయ్యాక మొదటి అంతస్తులో ఉన్న వాటిల్లో ఓ 4 గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. పగలంతా పనిచేసి అలసిపోయినారేమో, బాగా నిద్ర పట్టేసింది అందరికీ. వివేక్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అంతా మామూలుగా ఉంది. పక్కనే బుల్లబ్బాయి నిద్రపోతున్నాడు. పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు వివేక్. అప్పుడు అతనికి వినిపించింది గజ్జెల శబ్దం. వివేక్ కళ్ళు తెరిచాడు. గది బయటున్న నడవాలో ఎవరో వస్తున్నట్లుగా గజ్జెల శబ్దం దగ్గర కాసాగింది. అతను లేవకుండా పడుకునే గమనించసాగాడు. తెరిచుంచిన కిటికీలో నుండి ఓ ఆకారం అలా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది అతనికి.
ఒక్క ఉదుటును లేచి వెళ్లి తలుపు తెరిచాడు. బయటకొచ్చిన అతనికి అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో ఎదురుగా ఉన్న గది తలుపు తెరుచుకుని విమల బయటకొచ్చింది. వివేకును చూసి, "నువ్వేంటిక్కడ?" అడిగింది. "నువ్వెందుకొచ్చావు బయటికి?" తిరిగి అడిగాడతను. "నాకు గజ్జెల శబ్దం వినిపించింది. ఇలా ఎవరో వెళ్ళినట్లు కూడా కనిపించింది. ఎవరో చూద్దామనొచ్చాను" చెప్పింది విమల. "నువ్వు విన్నావా? నేను కూడా విన్నాను. ఎవరో వెళ్ళడం చూశాను. అందుకే బయటకొచ్చాను" అన్నాడు. "ఎవరై ఉంటారు?" అటువైపే చూస్తూ అడిగింది విమల. తెలీదు అన్నట్లుగా భుజాలు ఎగరేశాడు వివేక్. ఇంతలో మెట్లపై నుండి కిందకు దిగుతున్నట్లుగా గజ్జెల శబ్దం వినపడింది. ఇద్దరూ ఒకరి మొక్కొకరు చూసుకున్నారు. "పద, ఎవరో చూద్దాం" చిన్నగా అన్నాడు వివేక్. ఇద్దరూ శబ్దం చేయకుండా మెట్ల వైపు నడిచారు. మీద నుంచి చూసిన వాళ్ళకి ఎవరో మెట్లు దిగి కుడివైపున్న గదిలోకి వెళ్లడం కనిపించింది. ఇద్దరూ గబగబా మెట్లు దిగి ఆ ఆకారాన్ని అనుసరించారు. ఈ లోపల ఆ ఆకారం ఓ గదిలోకి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. ఇద్దరూ అటు పరిగెత్తారు. తలుపు తెరిచి లోపలికడుగు పెట్టిన వాళ్లకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. "లోపలికొచ్చింది కదా, ఎలా ఎక్కడ మాయమైపోయిందంటావు?" అడిగింది విమల. "అదే ఆలోచిస్తున్నాను. పద, వెతుకుదాం" అంటూ ఇద్దరూ కలిసి గదంతా వెతికారు. ఎక్కడా ఎవరో ఉన్నట్లుగా వచ్చినట్లుగా ఏ ఆధారం కనిపించలేదు. ఇద్దరూ బయటకొచ్చి తలుపు వేసేశారు. వేసి వెనక్కి తిరిగి ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. వాళ్ళకెదురుగా నిలబడున్నాడు తాత. "ఇంత రాత్రి అలా ఈ గదికాడ ఏం పని బాబూ?" అడిగాడు తాత వాళ్ళని అనుమానంగా చూస్తూ. "మేడ మీద నుంచి ఎవరో వచ్చి ఈ గదిలోకి వెళ్ళారు తాత. మేమిద్దరం చూసాం. తీరా వచ్చి చూస్తే ఈ గదిలో ఎవరూ లేరు. అదెలా సాధ్యం?" అంది విమల. తాత మొహంలో భయం కనిపించింది. "నువ్వేంటి తాత ఈ సమయంలో ఇక్కడ?" అడిగాడు వివేక్ అనుమానంగా. తాత సర్దుకుని, "ఆ వంటగది పక్కనున్న గదిలో పడుకున్నాను బాబూ. మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. మీరు ఈ గదిలోకి రావడం కనిపించింది. అందుకే విషయమేంటో కనుక్కుందామని ఇలా వచ్చాను" చెప్పాడు తాత. "ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కాక ఇంకెవరైనా ఈ బంగ్లాలో ఉన్నారా తాత? గజ్జెలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా?" అడిగాడు వివేక్. "ఏంటి గజ్జెలా?" ఆశ్చర్యంగా అడిగాడు తాత. "అవును తాత. ఈ గదిలోకి వెళ్ళిన వాళ్ళెవరో గజ్జెలు కట్టుకున్నారు. ఆ శబ్దానికే మాకు మెలకు వచ్చింది" అంది విమల. తాత భయపడ్డట్టుగా కనిపించాడు. "నేనాయనకి ముందే చెప్పాను, వినలేదు" అన్నాడు గొణుగుతున్నట్లుగా. అయినా వాళ్ళకి వినిపించింది. "ఏం చెప్పావు తాత? ఎవరికి చెప్పావు?" అడిగాడు. తాత గాబరా పడ్డాడు. ఓ నిమిషం తర్వాత కాస్త సర్దుకుని చిన్నగా నిట్టూర్చాడు. "రండి బాబు, వచ్చి అలా కూర్చోండి చెబుతా" అంటూ సోఫాల వైపు దారి తీశాడు. వాళ్ళిద్దరూ అతన్ని అనుసరించొచ్చి హాల్లోని సోఫాలో కూర్చున్నారు. తాత కింద చెతికిలు పడ్డాడు. "చెప్పు తాత" తొందర పెట్టాడు వివేక్. "ఈ బంగ్లా సానా ఏళ్లుగా ఖాళీగా పడున్నది. చూశారు కదా ఎంత పెద్దదో. పగటిపూట తిరగడానికే భయంగా ఉంటది. అలాంటిది ఈ ఇంట్లో ఎవరో తిరుగాడుతున్నట్లు అనిపిస్తా ఉంటది. ఏయో సప్పుళ్ళు వినిపిస్తా ఉంటాయి. ఈ సంగతి ఊరి జనం అందరికీ తెలిసిందే. మొన్న రాజుగారు వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. వినిపించుకుంటేనా, పైగా మీకు చెప్పొద్దన్నారు" అన్నాడు తాత. వివేక్ కులాసాగా సోఫాలో వెనక్కి జారబడి, అయితే తాత, ఈ బంగ్లాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయంటావు?" "అదే నిజం బాబు" అన్నాడు తాత. వివేక్, విమల ఒకరినొకరు చూసుకుని నవ్వడం మొదలుపెట్టారు. తాత ఆశ్చర్యపోయి వాళ్ల వైపు చూశాడు. "ఎందుకు బాబు అలా నవ్వుతున్నారు?" అడిగాడు వింతగా. "లేకపోతే ఏంటి తాత నీ మాటలు? ఈ కాలంలో కూడా ఇంకా దెయ్యాలు భూతాలు అంటూ అలాంటివేమీ ఉండవు" అంది విమల. తాత ఓ నిమిషం ఊరుకుని, "అలాగా అమ్మా, పట్నం నుంచి వచ్చారు, చదువుకున్న పిల్లలు. మీకు ఇలాంటివన్నీ నమ్మకం లేకపోవచ్చుగాక. కానీ అదే నిజం మాత్రం కాదు. అంతెందుకు, ఇంతకుముందే మీ ఇద్దరే మీ కళ్ళతోనే ఎవరినో చూశానన్నారే. ఆ గదిలో మరో దారి తెన్ను లేదు కదా. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమైనట్టు?" అడిగాడు తాత. ఇద్దరి నవ్వు ఆగిపోయింది. నిజమే, తాత చెప్పిన దాంట్లో నిజం ఉంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమైనట్టు? కిటికీ తలుపులన్నీ లోపల నుండి గడియ వేయబడి ఉన్నాయి. మరెలా మాయమైనట్టు? ఇద్దరూ ఆలోచించసాగారు. ఇంతలో పై అంతస్తు నుంచి ఎవరో రెండో అంతస్తు మెట్లెక్కుతున్నట్లుగా గజ్జెల శబ్దం వినపడింది. ఇద్దరూ ఉలిక్కిపడి తాత వైపు చూశారు. తాత భయంగా పైకి చూస్తున్నాడు. వివేక్ ఓ నిమిషం ఆలోచించి, "తాత, నువ్వు వెళ్ళి పడుకో. విమ్మి, పద" అంటూ మెట్ల వైపు పరిగెత్తాడు. విమల అతన్ని అనుసరించింది. భయం లేకుండా పరిగెడుతున్న వాళ్లనే చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు తాత. వివేక్, విమల మొదటి అంతస్తు దాటి రెండవ అంతస్తుకు వెళ్లడానికి మెట్లెక్కసాగారు. గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంది. వీళ్లు ఆ చప్పుణ్ణి అనుసరించి వెళ్లారు.
ఓ ఆకారం చివరి గదిలోకి వెళ్ళింది. ఇద్దరూ అటువైపు పరిగెత్తారు. గబగబా వెళ్లి తలుపు తెరిచిన వాళ్ళకి లోపల ఎవరూ కనిపించలేదు. ఇద్దరూ గదంతా వెతికారు. బాల్కనీలో చూశారు. ఆఖరికి మంచం కింద అల్మరాల్లోనూ చూశారు. ఎవరూ లేరు. ఆలోచిస్తూ నిలబడ్డ వివేక్ దగ్గరికొచ్చి, వివేక్, ఇప్పుడే కదా ఎవరో లోపలికి రావడం చూసాం. అంతలోనే ఏమైనట్టు? వేరే దారి కూడా లేదే, ఎలా సాధ్యం? కొంపదీసి తాత చెప్పినట్టు అంటూ అడిగింది విమల. వివేక్ ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూశాడు. పద, చాలా రాత్రైంది, పడుకో వెళ్ళి అంటూ కిందకి దారి తీశాడు. విమలకి మొదటిసారి భయంగా అనిపించింది. బయటపడలేదు కానీ వివేక్ కొంచెం భయంగా ఫీల్ అయ్యాడు. వాళ్ళు పడుకునేసరికి 2 దాటింది. ఉదయం 7 అవుతోంది. అందరూ హాలులో కూర్చుని టీలు తాగుతున్నారు. వివేక్, విమల ఇంకా లేవలేదు. 2-3 రకాల పేపర్లున్నాయి. పేపర్లు తిరగేస్తూ టీలు కాఫీలు తాగుతున్నారు. ఇంతలో ఓ రాయి విసురుగా వచ్చి చప్పుడు చేస్తూ కింద పడింది. అందరూ అటు చూశారు. ఆ రాయికి ఓ కాగితం చుట్టుంది. శ్వేత చుట్టూ గమనిస్తూ వెళ్లి రాయి నుండి కాగితం తీసి పట్టుకొచ్చి బ్రహ్మానికిచ్చింది. బ్రహ్మం అందులో ఏముందో చూశాడు. ఈ బంగ్లా నాది. ఇది ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా వారిని నా కత్తికి బలిచేస్తాను. రేపట్లోగా బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే మీ అంతు చూస్తాను, బండగంగులు అని రాసుంది. చేతిరాత విచిత్రంగా గొలుసుకట్టు అక్షరాలతో ఉంది. పాత పేపర్లా ఉందది. అది చదివిన బ్రహ్మం చిన్నగా నవ్వాడు. ఏం రాసుంది సార్ అందులో? అడిగాడు ప్రతాప్. బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోమని రాశారు. ఇది వాళ్ళదట. వెళ్ళకపోతే అంతు చూస్తారట అన్నాడు నవ్వుతూ బ్రహ్మం. ప్రతాప్ కూడా నవ్వి, ఎవరో బండగంగులట అన్నాడు. అక్కడే ఉండి వీళ్ల మాటలు వింటున్న తాత, ఎవరున్నారు బాబు, బండగంగులా అన్నాడు భయంగా. అవును తాత, ఆ పేరే ఉంది ఇక్కడ. దానికి అంతలా భయపడ్డావెందుకు అడిగాడు బ్రహ్మం. వాడు నాకు తెలుసు అన్నాడు తాత. బ్రహ్మం ఏదో అడగబోయేంతలో గుడ్ మార్నింగ్ అంటూ వచ్చారు విమల, వివేక్. ఏమైంది, ఇంత లేటుగా లేచారు అడిగింది మంగ. రాత్రి చిన్న అడ్వెంచర్ చేశాంలే చెప్పాడు వివేక్. ఏంటో అడిగింది మంజరి. విమల రాత్రి జరిగిందంతా చెప్పింది. వింటున్న అందరిలో చిన్నగా భయం మొదలైంది. బ్రహ్మం తన చేతిలోని కాగితం వైపు చూశాడు. తాత, గంగులు ఎవరో తెలుసున్నావు కదా, ఎవరతను, ఎక్కడుంటాడు, ఇలా కాగితాలు ఎందుకు వేశాడు అడిగాడు బ్రహ్మం. తాత ఉన్న చోటనే కింద కూర్చున్నాడు. బాబు, మీరంతా ముందుగా ఈ బంగ్లా గురించి, దానిలో ఉన్న రాజుల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మొన్న మీతో పాటు వచ్చారే చిన్నరాజు గారు, ఆయన తండ్రి గారి తాతగారు అప్పన్నరాజు గారు. చాలా తెలివైనోరని చెప్పుకునేవారు. ఆయన ఉన్నప్పుడే ఈ బంగ్లా కట్టించారట. సీమకెళ్ళి చదువుకున్నారట. ఏవో వ్యాపారాలవి చేసేవారట. ఇక భూములకైతే లెక్కలేదు. ఆయన హయాంలోనే ఆస్తి 4 ఎంతలు చేశారని చెప్పుకుంటారు. ఆయనకి 2 కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు భూపతిరాజు తండ్రి అంత సమర్థుడు. కూతురు పులోమాదేవి. మగపిల్లలకి దీటుగా పెంచాడాయన కూతుర్ని. ఆమెకి రాని విద్య లేదు. ఆమె కత్తి తిప్పుతుంటే ఆవిడితో యుద్ధం చేయడానికి మగాళ్లే జడిసేవారంట. తన్మయంగా చెప్పుకుపోతున్నాడు తాత. మరి రెండో కొడుకు ఎలాంటివాడు తాత అడిగాడు ప్రతాప్. అక్కడికే వస్తున్నా. రెండో కొడుకు సూరన్నరాజు. అందరూ కర్రిరాజు గారిని పిలిచేవారు. ఆయనంత పనికిమాలిన వాడు లేడని పేరు. ఆయనకి లేని అలవాట్లేదు. ఏ పని చేసేవాడు కాదు. పట్నానికి పోయి స్నేహితులతో కలిసి బలాదూరు తిరగడం తప్ప బాధ్యతగా ఉండేవాడు కాదు. ఆఖరికి విషయం పెద్దరాజు గారికి తెలియడంతో ఆయన కొడుకును పిలిచి మందలించారు. అతను పట్టించుకోలేదు. అలా చాలాసార్లు నయానా భయానా చెప్పి ఓనాడు కొడుకును పిలిచి, ఇలాగే బాధ్యత పట్టకుండా తిరిగినట్టయితే తన ఆస్తిలో 5 పైసలు కూడా ఇవ్వనని, ఎలా బతుకుతావో పోయి బతకమని ఖరాఖండిగా చెప్పి బయటకు తరిమేశాడు. దాంతో కరిరాజు గారికి మా చెడ్డ కోపం వచ్చింది. ఆ కాలంలోనే బండ గంగన్న అని పేరు మోసిన గజదొంగకుడు ఉండేవాడు చెప్తున్నాడు తాత. ఏంటి, బండగంగులు ఆ కాలం నాటివాడా ఆశ్చర్యంగా అంది మంజరి. అంటే ఈ చీటీ పంపించింది ఆ కాలంలో ఉన్న గంగులా అడిగాడు బుల్లబ్బాయి. అబ్బా, నోరు మీయండి, మీ డౌట్లు మీరును, పూర్తిగా చెప్పనివరా తాతని. నువ్వు చెప్పు తాత అంది మంగ. తాత మళ్ళీ మొదలు పెట్టాడు. వాడెంతో కిరాతకుడని పేరు. దొంగతనానికి పోయిన చోట ఎవరిని బతకనిచ్చేవాడు కాదట. అవసరం లేకపోయినా పసిపిల్లలతో సహా అందరినీ చంపేసేవాడట. వాడు ఏ ఇంటికైతే దొంగతనానికి వెళ్ళదలుచుకున్నాడో ఆ ఇంటిని ఎంపిక చేసి వాళ్ళకి ఇదిగో ఇలాగే ఉత్తరం రాసి విసిరేసేవాడట. ఏమని, నేను పలానా గంగుల్ని, నీ ఇంటికి పలానా రోజు దొంగతనానికి వస్తున్నాను, కాచుకో అని.
ఆ ఇంటి వాళ్ళు హడలిపోయి బోళ్ళంతమంది కాపలా వాళ్ళని పెట్టుకునేవారు. అయినా సరే చెప్పిన సమయానికి తన మందనేసుకుని ఆ ఇంటి మీద పడి అందర్నీ చంపి పూచుకు పులగ సహా దోచుకుపోయేవాడట. ఆ ఊరి చివరన కొండలున్నాయి కదా, ఆ కొండల్లో ఎక్కడో ఒక చోట ఉండేవాడని చెప్పుకుంటారు. ఈ కరిరాజుకి కోపం వచ్చింది కదా, ఆయన సరాసరి ఆ గంగుల్ని ఎత్తుకుంటూ పోయి మొత్తానికి వాణ్ణి కలిశారు. వాడితో ఓ ఒప్పందం చేసుకున్నాడు. ఏటని? ఈ బంగ్లాను కొల్లగొట్టినట్లయితే బోల్డు సొమ్మిస్తానని. దానికి ఆ గంగులు ఒప్పుకున్నాడు. అప్పుడు గంగులు బంగ్లాకి ఓ ఉత్తరం రాసి బాణం ద్వారా పంపాడు. మేం పలానా రోజు దొంగతనానికి వస్తున్నామని. అన్న ప్రకారం ఓ 25 మందిని తీసుకుని వచ్చాడు గంగులు. అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పటికీ జనాలు చెప్పుకుంటారు. భూపతిరాజు గారు ఏం చేశారంటే ఇంట్లో పని వాళ్ళందరినీ పంపించేశారు. అంత బంగ్లాలోనూ భూపతిరాజు గారు, ఆయన గారి చెల్లెలు, ఆయనకు బాగా నమ్మకస్తులైన ఓ 5గురు బలవంతులైన మనుషులు అంతే ఉన్నారు. మందనేసుకునొచ్చిన బండగంగులు బంగ్లా తలుపులన్నీ బార్లా తెరిచుండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. లోపల చూస్తే పొట్టుమని 10 మంది కూడా లేరు. ఇక గెలుపు తమదేననుకుని మురిసిపోయాడు. కాని జరిగింది వేరు. రాజుగారు, చెల్లెమ్మగారు, వారి మనుషులు కలిసి వచ్చినోళ్ళందర్నీ చితకొట్టి పారేశారు. ఇక గంగన్న సంగతైతే చెప్పనక్కర్లేదు. పులోమాదేవి గారు వాణ్ణి ఎంతలా తన్నారంటే వాడొక్కడు అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఊరంతా ఆశ్చర్యపోయారు గంగులుగడి మందంతా పొట్టుబడిపోయినందుకు. ఇక ఆడపిల్లయ్యుండి రాక్షసుల్లాంటి వాడి పని పట్టినందుకు పులోమాదేవి గారినైతే అందరూ ఎంతలా పొగిడారో. అయితే ఆ గంగన్నగాడికి బుద్ధి రాలేదు. మళ్ళీ అలాగే చీటీ పంపించి మళ్ళీ దొంగతనానికొచ్చాడు. ఈసారి అలాగే జరిగింది. ఈసారి కూడా తప్పించుకుని పారిపోయాడు ఆ దొంగ వెధవ. ఈ లోపల ఆవిడగారి గొప్పతనం ఆ నోట ఈ నోట విని ఓ రాజుగారు ఆవిడ్ని కోడలు చేసుకుంటామని కబురు పంపించారు. సంబంధం అది చూసుకుని ఖాయం చేసుకున్నారు. ఓ మంచి రోజున ముహూర్తం పెట్టారు. ఇక అప్పట్నుంచి ఊరంతా ఒకటే సందడి. ఇక ఈ బంగ్లానైతే ఎంత బాగా ముస్తాబు చేశారో. పెళ్లి 4 రోజులుందనగా ఆ గంగన్నగాడు ఓ 10 మందినేసుకుని వచ్చి పడ్డాడు. ఆ రోజు భూపతిరాజు గారికి ఆ గంగన్నకి జరిగిన యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. కాని ఆ రోజు మాత్రం గంగన్న పారిపోలేకపోయాడు. ఎందుకంటే అదిగో ఆ ఇంటి ముందున్న చోటే రాజుగారు వాడి తల నరికి పారేశారు. దాంతో వాడి కథ ముగిసిపోయింది. రాణిగారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. తర్వాత ఏడాది భూపతిరాజు గారి పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా గంగుల్ని మరిచిపోయారు. హాయిగా ఉన్నారు. అలాంటి సమయంలో ఓనాడు ఇదిగో ఇప్పుడొచ్చిందే అలాంటి ఉత్తరమే వచ్చింది. అందులో కూడా ఇదిగో దీనిలాగానే ఈ బంగ్లా నాది, దాన్ని వదిలిపెట్టుకోండి లేకపోతే చంపుతాను అని రాసుంది. భూపతిరాజు గారు ఈ విషయం అసలు పట్టించుకోలేదు. ఎవడో విషయాలన్నీ తెలిసిన ఆకతాయిగాడు రాసుంటాడని కొట్టిపారేశారు. తర్వాత 2 రోజులకి మళ్ళీ అలాంటిదే మరో ఉత్తరం వచ్చింది. అచ్చరం పొల్లు పోకుండా అలాగే రాసుంది అందులో కూడా. ఈసారి రాజుగారు ఇది ఎవరు చేస్తున్నారో కనిపెట్టమని మనుషుల్ని పెట్టారు. ఏమీ తెలియలేదు. ఆ చీటీ వచ్చిన 3వ రోజు బంగ్లా తోటలో కరిరాజుగారు చచ్చిపడున్నాడు. పక్కన ఓ చీటీ ఉంది. అందులో ఈ బంగ్లా నాది, దీనిలో వాడికి వాటా ఇచ్చేది లేదు. వెంటనే బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని రాసుంది. పొడవాటి కత్తితో కరిరాజుగారి తల నరికి చంపారెవరో. దొరికిన చీటిని బట్టి అది గంగుల్ పని అని అందరూ నమ్మారు. అవును మరి, అతన్ని చంపాల్సిన అవసరం ఇంకెవరికుంది మరి? కాని రాజుగారు ససేమీరా నమ్మలేదు. ఆ తర్వాత కూడా ఓ 4 చీటీలొచ్చాయి. కాని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ రోజు చీకటి పడ్డాక బంగ్లా మేడ మీద ఓ పెద్ద కత్తి పట్టుకుని తిరుగుతున్న వాడెవడో కనపడ్డాడు కింద పనిచేసుకునే వాళ్ళకి. వాళ్ళంతా కంగారు పడి కర్రలో గట్రా పట్టుకుని మీదకి పరిగెత్తారు. ఎవడో దొంగోడని అనుకున్నారంతా. తీరా మీదకెళ్ళి చూస్తే ఎవరూ లేరు. ఇక అప్పట్నుంచి రోజుకొకసారైనా వాడు కనబడేవాడు. అంతెందుకు ఓసారి స్వయంగా రాజుగారికే కనిపించాడు. ఎలాగా? అల్లదిగో బయటన ఆ చెట్టుంది చూశారు అని ఆగాడు తాత. అందరూ తలలు తిప్పి తాత చూపిస్తున్న ఆ చెట్టు వైపు చూశారు. ఆ చెట్టు దగ్గరే తలపాగా చుట్టుకుని పెద్ద కత్తి ఒకటి పట్టుకుని కనిపించాడట. ఆ కత్తి నుంచి రక్తం కారుతోందట. రాజుగారు చూడగానే నిన్ను చంపేస్తానంటున్నట్టుగా ఆ కత్తిని తిప్పాడట. రాజుగారు భయపడలేదు. తిన్నగా బయటకొచ్చి చూశారు. అక్కడ ఎవరైనా ఉంటేగా కనపడ్డానికి. ఆ చెట్టు కింద రక్తం చుక్కలు తప్ప మరేమీ కనపడలేదు అన్నాడు తాత. అమ్మో, వాడు నాకు కనపడ్డాడు నిన్న అంది మంజరి భయంగా. షటప్, అలాంటివే ఉండవు అన్నాడు ప్రతాప్. లేదు ప్రతాప్, నేను నిజంగా చూశాను చెప్పింది మంజరి. ఓ గాడ్ అన్నాడు ప్రతాప్. నీలాగే చాలా మందికి చాలాసార్లు కనిపించాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
కానీ ఆ తర్వాత బంగ్లాలో పనిచేసే పనివాళ్లలో ఇద్దరు అలాగే కత్తితో నరికి చంపబడ్డారు. అప్పటికి రాజుగారు భయపడలేదు. కానీ ఆయన భార్యగారు మాత్రం చాలా భయపడిపోయారు. పసిపిల్లలతో ఆ బంగ్లాలో ఉండడానికి ససేమిరా ఒప్పుకోలేదావిడ. రాజుగారికి ఒప్పుకోక తప్పలేదు. పట్నంలో ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే బంగ్లాను శ్రద్ధగా జాగ్రత్తగా చూస్తుండమని పనివాళ్లను పెట్టారు. కానీ ఆ గంగన్న వాళ్ళని వదల్లేదు. వాళ్లలో ఇద్దరిని చంపేశాడు. ఆ తర్వాత నుంచి ఈ బంగ్లాలోకి రావాలంటేనే అందరికీ భయం పట్టుకుంది. అలా అలా ఈ బంగ్లా ఖాళీగా ఉండిపోయింది. ఇందులో ఎవరో తిరుగుతున్నట్టే ఉంటాది. ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తూనే ఉంటాయి. ఏం మాయో మరి అన్నాడు తాత. ఎవరూ ఏం మాట్లాడలేదు. కానీ అందరూ కొంత భయం ఫీలయ్యారు. ఎవరూ బయటపడలేదు.